మేడం ఇంకోటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత నేను పబ్లిక్‌లో ఉంటాను. కార్యకర్తల్ని కలుస్తున్నాను. జస్ట్ ఒక 6 మంత్స్‌లోనే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిత్యం నేను ప్రజల్లోనే ఉంటారు. 25 పార్లమెంట్ ఏదైతే స్థానాలు ఉన్నాయో, సో అయన్నీ నేను పరిశీలిస్తాను. కార్యకర్తలను కలుస్తాను. పబ్లిక్‌తోనే ఉంటాను. 2 రోజులు అక్కడే తింటాను, అక్కడే పంటాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. ఏదైతే పాదయాత్ర 2018 నుంచి 19 ఏదైతే పాదయాత్ర అనేది స్టార్ట్ చేశారో ఎలక్షన్‌కి ముందు. ఇప్పుడు ఎలక్షన్‌కి టైం ఉన్నప్పటికీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు గదా! ఆ తరహా రెస్పాన్స్ మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతుందా? అంటే అంత ఉండదు. ఉండిద్ది అంత ఉండదు. అంత ఉండదు. ఉన్నా ఏదో నామమాత్రంగా ఉంటది గానీ ఉండదు. ఎందుకంటే అప్పుడు ఆయన పాదయాత్ర చేసిన టైంలో ఆయనకు అధికారం లేదు. ఆయన ఏమీ తప్పులు చేయలేదు అధికారికంగా. ఇప్పుడు అంతకుముందు క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించింది అదేదో అతని క్రెడిట్ అనుకున్నారు. ఇప్పుడు అతను అట్లా సంపాదించగలిగినోడు ఇంత సంపాదించుకున్నాడు కదా, మాకు కూడా తలా కొంచెం పంచి పెడతాడు అన్నట్లు ప్రజలు అనుకున్నారు. అప్పుడు అతనికి అది 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 ఒక బ్యాడ్ స్టోరీ ఉంది. కానీ మెయిన్ స్టోరీ ఏంటి అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా యాంటీ ఇన్కంబరెన్స్ని కూడగట్టగలిగాడు. ఇప్పుడు ఎట్లా కూడగడతాడు? ఆల్రెడీ నువ్వు 5 సంవత్సరాలు ఏం పీకి పందిరేసావు బాబు అంటే ఏం చెప్తాడు? చెప్పలేడు కదా. మరి నువ్వు అంతలా పీకి పందిరేస్తే నీకు 11 ఎందుకు వచ్చినాయి అని కూడా అడుగుతారు కదా ప్రజలు. పైగా అసలు నువ్వు అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా కోసం ఏమైనా చెయ్యాలి కానీ అప్పుడే మా మీద పడ్డావేంటి అని ప్రజలు అడుగుతారు. అదే మరి ఇంక ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఇయరు లాస్ట్ ఇయరు పాదయాత్ర చేశాడు అంటే ఒక అర్థం ఉంది. నిన్న కాక మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి. అసలు రెండో వాళ్ళకి ఒక బ్రీతింగ్ టైం అయినా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరన్నా కొత్త కోళ్ళు పనిచేయలేదని కంప్లైంట్ చేసింది అనుకోండి అత్తగారు, ఏం చెబుతారు? అమ్మ ఆ ఇంట్లో ఉండొచ్చింది, పుట్టింటి నుంచి వచ్చింది ఇక్కడికి, ఈ ఇల్లు ఈ వాతావరణం పెళ్ళి మొగుడు సంసారం ఇవన్నీ ఒక దారికి రావాలి కదా, అలవాటు చేసుకోవాలి కదా, కొంచెం ఆమెకి బ్రీతింగ్ ఇవ్వండి అంటారు. అలాగే ఇప్పుడు ఏదన్నా ఉద్యోగం వచ్చింది మనకి, ఒక ప్రొబేషనరీ పీరియడ్ అని పెడతారు. ఎందుకు పెడతారు? పని నేర్చుకోమని చెప్తారు. అలాగే ప్రభుత్వాలకు కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే ఏది ఎక్కడుంది, ఎవరేం చేశారు, ఇప్పుడు ఏం చెయ్యాలి మనం తక్షణం, ఇవన్నీ దేవులాడుకుంటానికే టైం సరిపోద్ది. అప్పుడు 6 నెలల్లోనే నువ్వు ఏమైపోయిందని, అసలు 6 నెలలు ఎక్కడాగావు? ఓడిపోయిన వెంటనే అన్నావుగా. చాలామంది గట్టి కూర్చోబెట్టి ఆపారు ఆయన్ని. అవును, వద్దునైనా ఇప్పుడే వెళ్తే అబాస్ పాలు అవుతాం, ఓడిపోయాం కాబట్టి ఉడుకుమోత్తనానికి వచ్చాం అనుకుంటారు, జనాలే తిరగబడి కొడతారు, ఆగు బాబు అని చెప్పి కూర్చోబెట్టారు. మనోడికి ఆగట్లా, ఎక్కడ కాలు నిలవట్లా. అందుకని ఆయనకి ఏంటంటే ఉంటే అధికారంలో ఉండాలి, లేదా జనాల్లో ఉండాలని. ఆ జనాల్లో ఉండేది తప్పు కాదు, కానీ ఎందుకోసం ఉంటున్నాం జనాల్లో అనేది చూడాలి. ఇప్పుడు జనాలు ఏమంటారు? రేపు నీకు అధికారం పోయింది కాబట్టి నీ స్వార్థం కోసం వచ్చావు కానీ మా కోసం రాలేదు అంతే అంటారు. అందుకని వెళ్ళనివ్వండి, ఏం పోయింది. అవును, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వెళ్తేనే మంచిది. ఎందుకంటే గతంలో మనం ఒక 6 గంట 4 గంటలో కానీ ఒక వారం రోజులు తిరిగినా కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. అక్కడ ధనంజయ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు, లేరు, అక్కడ ఉన్నారు, ఇక్కడ మమ్మల్ని అక్కడక్కడే సీఎంఓ తిప్పారే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కలవని. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు మేడం, నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ప్రెస్ మీదకి వచ్చి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 3 సార్లు 4 సార్లు కలిసింది వాళ్ళని ఈ 5 సంవత్సరాలు. సో ఇప్పుడు చాలామంది అంటున్నారంటే ఇప్పుడు ఎమ్మెల్యేని మా ప్రోద్బలంతో అక్కడ కుర్చీలో కూర్చున్నావయ్యా, మేమందరం నీకు సహకరిస్తేనే కూర్చున్నారు. సో 6 నెలలకు ఒకసారి అసలు నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు, ఏదైనా తప్పు చేస్తే నువ్వు సరిదిద్దాలి పోయి, ఏదైనా అటు ఇటు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలి. కానీ అపాయింట్మెంట్ ఇస్తే ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి. కానీ నాకు తప్ప ఇంక అందరికి అపాయింట్మెంట్ కొంతమంది సెక్ట్ ఆఫ్ ఒక గుంపుకే
ఒక టీంకే నువ్వు అపాయింట్మెంట్ ఇస్తున్నావు తప్ప మాలాంటి ఎమ్మెల్యేలకి అసలు నువ్వు చూడని కూడా చూడట్లేదు అన్నట్టుగానే చెప్పడం జరిగింది. సో దానికి మీరేమంటారు మేడం? అవును, అక్షరాల అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చాడు? ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చాలామంది మనసులో చాలా తిట్టుకుంటానే ట్రావెల్ అయ్యారు అతనితోటి. కాకపోతే ఇక అంతకంటే గత్యంతరం లేదు. తెలుగుదేశం పార్టీలోకి రాలేరు. జనసేన మీదేమో నమ్మకం లేదు. జనసేన మీదే నమ్మకం ఉన్నట్లయితే ఎలక్షన్స్ ముందే చాలామంది జనసేనలో చేరేవాళ్ళు. ఇప్పుడు చేరుతున్న వాళ్ళంతా అప్పుడే చేరి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్కి జనాల్లో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలిసిన దాన్ని బట్టి. కానీ మరి ఎందుకు ఆ రోజు అడుగు వేయలేకపోయారు అంటే, తెలుగుదేశంలో చేరితేనేమో అబాస్పాలు అవుతాము, జనసేన మీద ఏమో నమ్మకం లేదు, ఉన్న చోటే ఉందాము, ఏదైతే అదే అయింది అని చెప్పి నాయకుడి మీద ఎంత కోపం ఉన్నా కానీ వాళ్ళు మొక్కుబడిగా ఏదో అలా జీవనం సాగించారు తప్పితే వేరేగా ఏమీ లేదు. ఏది ఏమైనా ఆయన తలకిందులుగా తపస్సు చేసినా, ఇప్పుడే ఆయన పాదయాత్ర మొదలెట్టినా కానీ ప్రజలు చీకొడతారు తప్పితే ఆయనకి పట్టం కడతారనేది మటుకు అస్సలు సోదిలో మాట. అది జరగదు. ఎందుకంటే ఇంత కక్కుర్తి పనికిరాదు. ఇప్పుడు నువ్వు ఒక 3 ఏళ్ళు గట్టిగా ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీ లేని రోజుల్లో జనాల్లోకి వెళ్ళి మాట్లాడు. ఎవరు వస్తారో రండి, ఏం కావాలో నాతో మాట్లాడండి, నేను అసెంబ్లీలో మాట్లాడతాను మీ తరఫున అని చెప్పి ఒక ఓదార్పునిచ్చి జనాలకి ఒక నమ్మకాన్ని కలిగిస్తే నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుంటే నీకు వెయిటేజ్ వస్తుంది. అవును, అసలు నీ గెలిపిస్తే నువ్వు ఊరిమే పడ్డావు, మళ్ళీ ఏంటి నిన్ను గెలిపించేది అని అనరా? అంతే. మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేడం, ఇప్పుడు కొంతమంది వీళ్ళు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవ కోసం రాజకీయం చేయడానికి వచ్చారా, లేదా సీఎం సీట్ కోసం రాజకీయాల్లోకి వచ్చారా అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. అసలు సీఎం సీట్ మీద అతనికి ఎంత భ్రాంతి ఉంది అనేది, ఎంత దానికోసం పరితపించాడు అనేది ఒక్కటే క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్న చనిపోయి శవం పక్కన ఉంటే కనీసం దహన సంస్కారాలు కూడా జరగకముందే ఇతనే సీఎం అని చెప్పి ఎమ్మెల్యేలతో సంతకం ఎందుకు పెట్టించుకున్నాడండి? ఇదంతా నాకు తెలియదు అని అంటే, నీకు తెలియకుండా అయితే జరగదు. పోనీ ఎవరో చేశారు నాకు సంబంధం లేకుండా అంటే కూడా నువ్వు వారించాలా అక్కర్లేదా? ఆ లెటర్ చూపించి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత బ్లాక్మెయిల్ చేసావు నువ్వు? ఇదేనా చేయాల్సింది? నీకు సీటు మీద భ్రాంతి ఉంది అని అనటానికి ఇంతకంటే తార్కాణం ఏం కావాలి? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు సీఎం అవటానికి అని, ఇంకా వాళ్ళ మీద అక్కస్తోటి పార్టీ పెట్టి బయటికి రావటం. అసలు మీ నాన్న కాంగ్రెస్ పార్టీలో లేకపోయిండుంటే, మీ నాన్న సీఎం కాకపోయిండున్నట్లయితే అసలు నువ్వు కిట్ ప్రొకో ద్వారా ఇన్ని డబ్బులు ఎట్లా సంపాదించేవాడివి? ఈ సంపాదించిన డబ్బుల్ని కాపాడుకోవటానికి ఇప్పుడు ఇన్ని పిల్లి మొక్కలు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చేది నీకు? మరి ఇంత జరిగిన కాంగ్రెస్ పార్టీకి నువ్వు జల్లగొట్టేసేసి కొత్త పార్టీ పెట్టి నువ్వు సీఎం అయ్యావు. పోనీ సీఎం అయ్యి ఏం వరగబెట్టావు అంటే సమాధానమే లేదు. నవరత్నాలు ఇచ్చారుగా. అదే నవరత్నాలు ఇచ్చారు. ఖజానానికి ఖజానాలో చిలుకాని లేకుండా చేసి నవరత్నాలు ఇస్తారు, 18 రత్నాలు ఇస్తారు. అవన్నీ వద్దండి, అవన్నీ అనవసరం. ఇప్పుడు ఈయన ఈ 3 ఏళ్ళు అసెంబ్లీలో వర్కౌట్ చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఏ రోజుకి ఆ రోజు డే టు డే రిపోర్ట్ తీసుకుని అసలు ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పని విధానం ఎట్లా ఉంది, నియోజకవర్గాలు ఎట్లున్నాయి అని క్యాలిక్యులేటెడ్గా ఉండి 3 సంవత్సరాల తర్వాత కావాలి అంటే నువ్వు ఊరి మీద తిరిగినా కానీ నేను మీకోసం ఇంతంత మాట్లాడాను అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు పన్నేం లేదు చూడండి అవును అని చెప్పుకోవడానికి లేకోకుండా నువ్వు ఇప్పుడే ఊరి మీద పడితే అద్దాన్ని సిద్ధంకి వెళ్ళి వచ్చినట్టు ఉండదు, సిద్ధాన్ని అద్దంకి వెళ్ళి వచ్చినట్టు ఉండదు. ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. ఇప్పుడు జనాల్లోకి ఏమని వెళ్తాడు? వ్యతిరేకత వచ్చింది కదా 6 నెలల్లో. అదే ఆయన పగటి కళ్ళ కంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆయన్ని 3 ఏళ్ళు పని చేయమనండి, పనిచేసి 4వ సంవత్సరం ఏం చేస్తాడో అది చేయమనండి, 5వ సంవత్సరం గెలవమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.